ప్రైవేట్ సాంగ్ ఇప్పుడు స్టేటస్ లో ఎక్కడ పోస్టర్ చూసాను. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో నేను వీడియో చేసి ఆల్మోస్ట్ ఒక 15 to 20 డేస్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి సంక్రాంతి ఫెస్టివల్ అయి ఉండొచ్చు. ఈ సంవత్సరం మాకు ఫెస్టివల్ లేదు. యూ నో ద రీజన్, అంటే డాడీ రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఈ ఇయర్లో మాకు సెలబ్రేషన్స్ ఉండవు. అండ్ సెకండరీ, మేము నల్గొండ వెళ్ళి అక్కడ ఒక 1 వీక్, దాని తర్వాత నా హోమ్ టౌన్ కోదాడ వెళ్ళి ఇల్లంతా ఖాళీ చేసేసి మొత్తం ఒకే చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం అనమాట. సో ఈ హడావిడిలో ఇందులో పడి నేను వీడియోస్ చేయటం చాలా స్లో అయిపోయింది. అండ్ చాలామంది నాకు మెసేజెస్ చేశారు, నేను కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. రీసెంట్గా అమర్ తేజు వాళ్ళ ఏదైతే మనకి ఇష్మార్ట్ జోడీ ఉందో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది, అది కూడా ఒక ఫ్యామిలీ రౌండ్కి. సో దాని గురించి నేను ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే మీరు ప్రోమోస్ చూస్తుంటారు, అండ్ తేజు ఎమోషనల్ అయిన వీడియో కానీ, అండ్ అమర్ వాళ్ళ నాన్నగారు డాన్స్ చేయడం కానీ ఇవన్నీ చూసుంటారు. ఎపిసోడ్ అయితే మీకు చాలా చాలా నచ్చుతుంది. చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. మీ చాలా క్వశ్చన్స్కి మంచి ఆన్సర్స్ దొరికేస్తాయి. అండ్ ఇంతకు ముందు మన పెళ్ళి గెటప్తో రెడీ అయిన అమర్ తేజు దాంట్లో కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అండ్ ఆ విషయం గురించి కూడా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. బేసికల్గా దే బోత్ ఆర్ వెరీ గుడ్, అండ్ వాళ్ళు ఒకరికొకరు చాలా బాగున్నారు, అండ్ జంటగా చాలా బాగున్నారు. సో మీరు అనుకునేవన్నీ కూడా చాలా రాంగ్. సో వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ ఫ్యామిలీ రౌండ్ విషయానికి వస్తే, ఫ్యామిలీ రౌండ్కి నేను, నిఖిల్, మహేష్, అండ్ రాశి అమ్మ, అండ్ సూర్య, అండ్ జానకి కలగనలేదు నుంచి చెల్లెలు, మేమందరం కలిసి వెళ్ళాం అనమాట. సో తేజు వాళ్ళ సైడ్ నుంచి సుహాసిని వచ్చింది అనుకోవచ్చు. ఇంకా బేసిక్గా చెప్పాలనుకుంటే అమర్ సైడ్ నుంచి సుహాసిని వచ్చింది, అండ్ తేజు సైడ్ నుంచి ఏమో నిఖిల్ వచ్చాడు అనుకోవచ్చు. సో రిలేషన్స్ ఏంటనేది పక్కన పెడితే, ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకెళ్ళటం, అంటే స్టేజ్ మీద మమ్మల్ని ఫ్యామిలీగా మీ అందరికీ పరిచయం చేయడం నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీకు కావాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఓంకారాన్ని అడగడం జరిగింది, దానికి ఆన్సర్స్ కూడా షోలో చాలా వచ్చాయి. సో మర్చిపోకుండా ఈ వీక్ ఎపిసోడ్ చాలా బాగుండిపోతుంది, చూడండి. అండ్ నేను చాలా ఎమోషన్స్ని క్యాప్చర్ చేయలేకపోయాను, బికాజ్ ఆ లైవ్లీ ఎలిమెంట్స్లో మనం పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. దాన్ని కెమెరాలో షూట్ చేయటం కంటే కూడా లైవ్లీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను చాలా వీడియోస్ అయితే ఈసారి చాలా తగ్గించాను. అండ్ ఆ రోజు షూట్ చేసి ఉంటే బాగుండేది, బట్ టైం లేకపోవటం, అండ్ చెప్పాను కదా కొంచెం ఎమోషనల్గా నడవటం వల్ల వీడియో నేను చాలా తక్కువ తీయడం జరిగింది. బేసిక్గా ఆ రోజు అమర్ ఒక మంచి జోన్లో ఉన్నాడు. కుకు కుకుమారి సాంగ్ రిలీజ్ ఇవ్వడం, ఆ రిలీజ్ అవుతున్న ఇదిని రాశి గారి చూపించడం, ఈ సీన్స్ అన్ని కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది. సో అవన్నీ మీకోసం పోస్ట్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, కుకు కుమారి సాంగ్ బ్లాగ్ కూడా నేను చేసున్నాను, బట్ ఈ హడావిడిలో పడి నేను మీకు ఆ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అనమాట. సో దానికి సంబంధించిన కొన్ని వీడియోస్, అండ్ అమర్ డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ, షూట్ లొకేషన్లో, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, రేపు అంటే ఈ వీడియో నేను షూట్ చేసేది 23rd షూట్ చేస్తున్నాను, అండ్ 24th నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఇన్ కేస్ 1 డే అది పోస్ట్పోన్ అయినా సరే, మీకు చెప్పాలనుకుంటే న్యూస్ ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ మై ఓన్ స్టూడియో, శాండ్ స్టూడియో. సో నేను శ్రీరామన్న కలిసి పార్ట్నర్స్గా అదైతే ఓపెన్ చేయబోతున్నాం. సో ఈ స్టూడియోలో స్పెషాలిటీ ఏంటి అంటే, ఆ స్టూడియోకి మేము ఒక పాడ్కాస్ట్, అండ్ ఒక ఇంటర్వ్యూ సెటప్, అండ్ ఒక కిచెన్, ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంటర్వ్యూస్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే నేను ఏదైనా పాడ్కాస్ట్ చేసుకోవాలనుకున్నా అంటే కనుక, చాలా లో బడ్జెట్లో, మీ కంఫర్టబుల్ బడ్జెట్లో అదైతే రెంట్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. పర్ అవర్ కింద కానీ, పర్ డే కానీ, లేకపోతే హాఫ్ డే కాల్ షీట్ కానీ ఇలా రెంటెడ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో దీని తర్వాత నేను ఒక వీడియో పెడతాను. సో 24th నా స్టూడియో అండ్ మా స్టూడియో ఇనాగ్రేషన్ ఉంది, శాండ్ స్టూడియో అని చెప్పి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ప్రాక్టీస్ విషయానికి వస్తే, అమర్ యాక్చువల్గా జానుతో చేయాల్సి ఉండే సాంగ్. సో తన ప్రాక్టీస్ కూడా అయిపోయింది, బట్ జానుకి ఫీవర్ రావడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఫాస్ట్గా ఫిమేల్ లీడ్ని రీప్లేస్ చేయడం జరిగింది విత్ అవర్ ఓన్ విష్ణుప్రియ.
బట్ చాలా తక్కువ టైంలో చాలా బాగా నేర్చుకొని, చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. కొన్ని కొన్ని స్టెప్స్‌లో అయితే అమర్‌ని కొంచెం క్రాస్ చేసిందనే చెప్పుకోవచ్చు. సో, వాళ్ళిద్దరూ చాలా మంచిగా అనిపించారు కాంబినేషన్‌లో. సాంగ్ గూడా సూపర్ హిట్ అయింది. సో, ఇంతకు ముందు ఎవరన్నా చూసి ఉండకపోతే వెళ్లి సాంగ్ చూడండి. అండ్ ఏదో కంటెస్ట్ కూడా నడుస్తుంది. ఆ రీల్ చేస్తే ఏదో కాంటెస్ట్ కూడా నడుస్తుంది. సో, ఒకసారి వెళ్లి ఎవరైనా చూసి ఉండకపోతే మళ్ళీ చూడండి. అండ్ చాలామంది ఇంకో క్వెషన్ ఏం అడుగుతున్నారంటే అమర్ యూట్యూబ్ ఛానెల్‌కి ఏమైంది అని చెప్పి. సో, యూట్యూబ్ ఛానెల్ అమర్ లోపల ఉండటం వల్ల, దాంట్లో యాక్టివ్ ఉండకపోవటం వల్ల, టెక్నికల్‌గా కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల దాన్ని కొంచెం ఇప్పటి వరకు స్టాప్ చేయడం జరిగింది. బట్ వెరీ సూన్ నాకు తెలిసి ఒక 1 వీక్‌లో మళ్ళీ 'రాజా ది గ్రేట్' ఛానెల్ మళ్ళీ వెనక్కొస్తుంది. అండ్ అది యాక్టివ్ అవుతది. వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పటి వరకు ఎవరన్నా అమర్ ఛానెల్ ఏది అని తెలిసి ఉండకపోతే ఖచ్చితంగా వెళ్లి 'రాజా ది గ్రేట్' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏం క్వెషన్స్ అడిగారు నన్ను? సో, నెక్స్ట్ వీడియోస్ ఏంటి ఇవన్నీ అడిగారు గదా! సో, మీరు అడిగిన అన్నీ కూడా ఇక మీద ఆగకుండా వస్తాయి. సో, ఐయామ్ ప్లానింగ్ వన్ పాడ్‌కాస్ట్. సో, ఎవరు ఎక్స్‌పెక్ట్ గూడా చేయరనమాట. సో, ఎక్కడ చూసుండరు ఆ కాన్సెప్ట్‌ని. సో, వెరీ సూన్ నేను నా స్టూడియోలో ఒక ఓన్ పాడ్‌కాస్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియోతో పాటు నేను చెప్పినట్టుగా మీకు ప్రామిస్ చేసినట్టుగా ఇస్మార్ట్ జోడీలో నేను వెళ్ళిన ఫ్యామిలీ రౌండ్‌లో నేను క్యాప్చర్ చేసిన లిమిటెడ్ వీడియోస్ అండ్ అమర్ కుకు కుకుమారితో చేసిన ప్రాక్టీస్ వీడియోస్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక మీద ఈ జాన్వరి నన్ను వదిలేస్తే ఫిబ్రవరి నుంచి యాక్టివ్‌గా ఉంటాను. పర్ వీక్ ఒక 2 వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 'నా మగువ మగువ' సీరియల్‌ని 'మా మగువ మగువ' సీరియల్‌ని చాలా ఆదరిస్తున్నారు. ఇలాగ ఆదరిస్తూ ఉండండి. అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. రేటింగ్ వైస్‌గా కానీ అండ్ రూరల్ ఏరియాస్‌కి వెళ్తే అసలు చాలా ఆదరిస్తున్నారు. సో, కీప్ సపోర్ట్ అస్. అండ్ మా రీల్స్ అన్నీ మీకు సంక్రాంతి టైంలో వచ్చిన రీల్స్ మన 'పుష్ప' రీల్ కానీ, 'గోదారి గట్టి' సాంగ్ రీల్ కానీ ఇవి చాలా మంచి రీచ్ ఎళ్ళాయి. సో, మీరు ఏదన్నా ఒక కామెంట్ చేసి ఈ రీల్ మీ ఫ్యామిలీకి బావుంటుంది. ఈ రీల్ చేస్తే బావుంటుందంటే మీకు కామెంట్ చేస్తే ఆ రీల్‌ని మేము సెట్‌లో చేయడానికి ట్రై చేస్తాం. సో, ఎప్పటిలాగే నా 'లొల్లాస్ వరల్డ్' ఛానెల్‌ని అండ్ మా 'మగువ' సీరియల్‌ని అండ్ ఇక మీద శాండ్ స్టూడియోని ఎంకరేజ్ చేస్తానని అండ్ దానికి స్టూడియోకి సంబంధించిన డీటెయిల్స్ విత్ కాంటాక్ట్ నంబర్స్, లొకేషన్ అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో, అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్ 'లొల్లాస్ హంట్' ఏమైంది అని అడుగుతున్నారు. సో, 'లొల్లాస్ హంట్' వీడియో ఎందుకు నేను ఇప్పటికి పోస్ట్‌పోన్ చేశానంటే కొన్ని వీడియోస్ చూశాను నేను. సో, పబ్లిక్‌లో మనం అలా చేయటం వల్ల కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి. అవన్నీ చూశాననమాట. సో, దాని గురించి క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ప్రస్తుతానికైతే అది ఒక బ్రేక్ అయితే ఇచ్చాను 'లొల్లాస్ హంట్' ఛానెల్‌కి. సో, ఫిబ్ నుంచి మనకి ఆ పాడ్‌కాస్ట్ అండ్ ప్రాంక్స్ ఎవ్రీథింగ్ ఆన్ ఉంటాయి. కాబట్టి ఎప్పటిలాగే నా 'లొల్లాస్ వరల్డ్' ఛానెల్‌ని, నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటారని అండ్ మమ్మల్ని, మా ఫ్రెండ్‌షిప్‌ని ఇలాగే ఇష్టపడుతుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ 'లొల్లాస్ వరల్డ్' అండ్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై. రేపు రిలీజ్ మాది. ప్రైవేట్ సాంగ్ ఇది స్టేటస్ ఎక్కడ పోస్టర్ చూసాను. ఇది పోస్టర్ ఎక్కింది. మా డాడీ నమస్తే నమస్తే. ఒక్కసారి చూశానంటే మిమ్మల్ని షూటింగ్ వచ్చాను. అవునమ్మా.
Bye.